టాలీవుడ్ హీరోయిన్ ఎస్తేర్ నొరెన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 1000 అబద్ధాలు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత భీమవరం బుల్లోడు, జయజానకి నాయక, జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్, డెవిల్ వంటి సినిమాలు చేసింది. కానీ అంతగా అదృష్టం కలిసి రాలేదు. బిగ్ బాస్ ఫేమ్ సింగర్ నోయల్ను పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకుంది. ఇప్పుడు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలతో ఎస్తేర్ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె ఇండస్ట్రీలో సంచలనంగా మారిన జానీ మాస్టర్ కేసుపై స్పందించింది. జానీ మాస్టర్ తన అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసులో గతేడాది సెప్టెంబర్లో అరెస్ట్ అయ్యి 30 రోజుల పాటు జైల్లోనే ఉన్నారు. తర్వాత ఆయన బెయిల్పై బయటకు రావటం, జాతీయ అవార్డును కేంద్రం రద్దు చేయటం వంటి షాకింగ్ పరిణామాలు జరిగాయి. తాజాగా ఈ వివాదంపై ఎస్తేర్ స్పందిస్తూ, ఇందులో ఎవరిది తప్పు అనే విషయాన్ని మనం చెప్పలేం. ఎందుకంటే అసలేం జరిగింది అనే విషయం అంత డెప్త్గా మనకు తెలియదు. ఇప్పటికే హాలీవుడ్, బాలీవుడ్తో పాటు మాలీవుడ్లోనూ మీటూ అనే ఉద్యమం జోరుగా సాగింది. అయితే ఎందుకు సౌత్లో అసలు ఏం జరగలేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్తో అందరూ హ్యాపీగా ఉంటున్నారు. నువ్వు నాకు ఇదిస్తే, ఇది చేస్తే నేను అది చేస్తాను అని అండర్స్టాండింగ్తో ఉంటారు. అయితే ఇది వర్కౌట్ కానప్పుడు, ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో రిజల్ట్ లేనప్పుడు ఇలాంటి వివాదాలు వస్తాయి. అలాంటి టైంలో కంప్లైంట్స్ చేయకూడదు. ఎందుకంటే ఏదో ఒకటి ఆశించే కదా ఇన్వాల్వ్ అయ్యింది. అంతేకాని ఇక్కడ బలవంతంగా ఏదీ జరగదు కదా అనుకున్న రేంజ్లో రిటర్న్ రాలేదని అలా చేయటం తప్పు అని చెప్పుకొచ్చింది. ఎస్తేర్ ఇంకా మాట్లాడుతూ, చాలామంది ఈ మధ్య బయటకొచ్చి అప్పుడెప్పుడో 15 ఏళ్ల క్రితం జరిగిందాన్ని గురించి మాట్లాడతారు. మరి ఇన్నేళ్లు దానివల్ల డబ్బు సంపాదించుకున్నారు, కెరీర్లో పీక్స్ చూశారు. అదంతా ఏమైంది? ఇప్పుడు బయటకు వచ్చి ఇలాంటి కామెంట్స్ చేయటం ఏంటి? పీక్స్లో ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేశారే. దమ్ముంటే, నిజాయితీ ఉంటే అది జరిగినప్పుడే బయటపెట్టాలి. కష్టాలు అందరికీ ఉంటాయి, నాకు కూడా ఉన్నాయి. నేను చాలా ప్రాజెక్టులు పోగొట్టుకున్నాను. రీసెంట్గా ఒక రిబ్బన్ కటింగ్ కోసం వెళ్తే వాళ్లు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ అలవాటు వాళ్లకసలు ఎక్కడ్నుంచి వచ్చింది? ఏదైనా వన్ సైడ్ నుంచి జరగదు. ఒకటికి 2 సార్లు నువ్వు నో చెప్తే మూడోసారి అడగరు. ఒక్కోసారి నో చెప్పినప్పటికీ అందరి ముందు అడుగుతున్నాం కాబట్టి ఇలా చెప్తోంది. తర్వాత వేరే రకంగా అడిగితే ఓకే చెప్తుందని భావిస్తున్నారు. అందరూ ఇలాగే చేస్తున్నారా అని అడిగితే అవును, మీకు మాత్రమే ఏంటి ప్రాబ్లం అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. సినిమా మాత్రమే కాదు, ప్రతి స్టేజ్లోనూ ఇదే జరుగుతుంది. రిబ్బన్ కటింగ్ కూడా ఒకరోజు ముందే రమ్మంటున్నారు. 2-3 సినిమాలు చేసిన వాళ్ళు కూడా సినిమాలు లేకపోయినా రిబ్బన్ కటింగ్ చేసి బ్రతుకుతున్నారు అంటే ఆలోచించండి. ఇదొక సపరేట్ బిజినెస్లా మారింది అంటూ ఇండస్ట్రీలోని చీకటి బాగోతాన్ని బయటపెట్టింది ఎస్తేర్.